మటన్ కర్రీని ఒక్కసారి ఈ విధంగా చేయండి. ఎప్పుడు మటన్ తీసుకొచ్చినా కర్రీని ఇలాగే ప్రిపేర్ చేయమంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్‌లోకి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకోండి. తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకొని, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని మంచిగా వేగనివ్వండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, పసుపుని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నీట్‌గా వాష్ చేసుకున్న కేజీ మటన్‌ని వేసుకొని అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి వాటర్ ఫామ్ అయ్యి వాటర్ ఇంకిపోయేంత వరకు ఉంచండి. వాటర్ ఇంకిపోయిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని, కారంని, ధనియాల పౌడర్‌ని, గరం మసాలాని, ఒక స్పూన్ కొబ్బరి పొడిని, 3 మీడియం సైజ్ టమాటాలని ముక్కల కింద కట్ చేసుకొని వేసి మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి వాటర్‌ని వేడి చేసి వేయండి. అలా వాటర్‌ని వేడి చేసి వేయడం వల్ల ముక్క సాఫ్ట్‌గా చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించండి. అంతే, సింపుల్‌గా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి.